తీసేస్తాను వచ్చి జర ఎంత అందరూ కమ్మర్పేట గ్రామంలో ఫిర్యాదులు నిరభ్యంతరంగా భయం లేకుండా పక్షపాతం లేకుండా వారి సమస్యలను వారి పరిష్కారం కోసము ఫిర్యాదుల పెట్టే సజెషన్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇవాళ మాకు బాక్స్లో మాకు వాళ్ళ లెటర్స్ వచ్చినాయి. ఇది ఒకటేమో డ్రైనేజీకి సంబంధించింది, ఒకటేమో రోడ్డుకు సంబంధించింది, బైపాస్ రోడ్డుకు సంబంధించింది. వీటి మీద మేము తక్షణమే చర్య తీసుకుంటాము. మా పరిధిలో ఉన్న వాటికైతే మేము ఇమీడియట్లీ 24 అవర్స్లో రెస్పాండ్ అవుతాం. మా పరిధిలో లేని వాటికి సర్పంచ్ లెటర్ అవసరం ఉంటే సర్పంచ్ లెటర్ పెడతాం, తీర్మానం అవసరం ఉంటే తీర్మానం పెడతాం. వార్డు మెంబర్లు అందరం కలిసి తీర్మానం చేసి ఏ శాఖకు సంబంధించింది, రెవెన్యూ డిపార్ట్మెంటా లేకపోతే ఆరోగ్య శాఖకు సంబంధించిందా, లేదా డ్రింకింగ్ వాటర్కి సంబంధించిందా, లేదా ఇరిగేషన్కి సంబంధించిందా, చెరువుకు సంబంధించిందా, ఏ సమస్య అయినా సరే ఆ శాఖకు మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేసి మేమే రెస్పాన్సిబిలిటీగా ఉండి సర్పంచ్, వార్డు మెంబర్లు, పాలకవర్గం, సెక్రటరీ మేమందరం రెస్పాన్సిబిలిటీగా ఉండి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కోసమే ఈ కార్యక్రమం మేము చేపట్టాం. నేను గతంలోనే చెప్పిన, నేను ఒక 10 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. నేను గత 7 సంవత్సరాల క్రితమే చెప్పిన, నేను పారదర్శకంగా పరిపాలన సాగిస్తా కాబట్టి నేను ప్రజలకు ఎల్లవేళలా 24 అవర్స్ అందుబాటులో ఉంటా అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు చెప్పిన మాటని నిలబెట్టుకున్నా. ఇది కొనసాగిస్తాం. కమ్మర్పేట గ్రామ ప్రజలకు అయితే నేను అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏదైనా చెప్పాల్సినప్పుడు ఆఫీసు క్లోజ్ చేసి ఉండొచ్చు, సండే కావచ్చు, లేకపోతే బిజినెస్ అవర్స్ కాకపోయి ఉండొచ్చు. కాబట్టి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కానీ నేరుగా నాతో మాట్లాడచ్చు, ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సర్పంచ్ తోటి, లేదా కార్యదర్శి తోటి మాట్లాడచ్చు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ వారికి రాతపూర్వకమైన లెటర్ లేకుండా వారి నోటి మాటతో కూడా మేము సాల్వ్ చేస్తాం. కాకపోతే ఈ విధంగా లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమస్య క్షుణ్ణంగా రాయబడి ఉంటుంది, దీనికి రిసిప్ట్ ఉంటుంది, ఇన్వార్డ్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఫిర్యాదును ఇన్వార్డ్లో ఎంటర్ చేసి ఏ డేట్లో ఫిర్యాదు వచ్చింది, ఏ డేట్లో మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాము, రిజల్ట్ ఏంటిది అనేది కూడా ఆ డేట్తో సహా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి పరిపాలన విధానం అనేది సౌలభ్యం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టాము.